భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈ రోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. ప్రేమైన నా సహోదరి సహోదరులారా, మీకు తెలిసిన విషయమే ఈ మధ్య కాలంలో బాగా ఒక విషయాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అదేంటంటే మన రాజమౌళి గారు, డైరెక్టర్ రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పేరున్న డైరెక్టర్ అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే మొన్న ఏదో మూవీ అనుకుంటే వారణాసి ఏదో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నటువంటి ఆ చిత్రాన్ని ఏదో ఆయన గ్లిమ్స్ గా రిలీజ్ చేస్తూ ఆ కార్యక్రమంలో ఆ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ప్లే అవ్వలేదన్నమాట. అవ్వకపోతే వారి నాన్నగారు వారి యొక్క భార్య గురించి కొంత మాట్లాడుతూ అక్కడ ఒక విషయాన్ని ఆయన మాట్లాడారు. నిన్ను హనుమంతుడు ఏదో నడిపిస్తారు అని వాళ్ళ నాన్నగారు అన్నట్టుగా ఆయన చెప్పాడు. నేను వీడియో చూశాను. అయితే హనుమంతుడు నడిపించడం ఏంటి నాన్న, నీ గుండె తట్టి ఆ హనుమంతుడు నడిపిస్తాడని అన్నారు అని ఆయన అంటే, వాళ్ళ నాన్నగారు అంటే ఈయన అన్నాడు నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని అక్కడ ఆగిపోయిన పరిస్థితి బట్టి మాట్లాడినట్టుగా ఆ వీడియోలో మనకు కనపడుతుంది. మీరు చాలా సార్లు చూసే ఉంటారు. ఆయన ఏమన్నాడో ఒకసారి వీడియోలో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. వారి యొక్క తండ్రి గారి గురించి గానీ భార్య గురించి గానీ ఏమన్నాడో ఒకసారి వినండి. నాకు దేవుడి మీద నాకు నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. మా ఆవిడకి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం. ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది, మాట్లాడుతూ ఉంటది. మా ఆవిడ మీద కూడా కోపం వచ్చింది, ఏంటి ఇదేనా చేసేదని. ఓకే, లెట్స్ సీ. విన్నారు కదా, అసలు నాకు తెలియకొడుతుంది ఇందులో దేవుడు అంటే నమ్మకం లేదు అని అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ యొక్క బత్తాయి గళ్ళు ఉన్నారు కదండి, పాప వాళ్ళకి బాగా ఒక్కొక్కడికి నొప్పి వచ్చేసింది. దేవుడు అంటే నీకు నచ్చకపోతే, దేవుడు అంటే ఇష్టం లేకపోతే, దేవుడు అంటే నమ్మకం లేకపోతే ఆంజనేయుడిని అంటావా నువ్వు అని చెప్పి హిందూ సంఘాలంట మండిపడిపోతున్నారట. ఏ సంఘాలండి? హిందూ సంఘాలట మండిపడిపోతున్నారు. తెల్లవారులు అయితే ఏం పని ఉండదు హిందూ సంఘాలకి, ముఖ్యంగా ఈ కరుణాకర్ గాడికి, ఈ ఇంకా ఎవరున్నారు, ఈ లలిత్ కుమార్ గాడికి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ మధ్యలో ఈ లతా గారు ఒక ఆవిడ కూడా మాట్లాడారండి. ఈ యొక్క సోషల్ మీడియాలో బాగా ఎవరి మీదకి, ఈయన ఎవరైతే డైరెక్టర్ గారు ఉన్నారో ఆయన ఏదో వాళ్ళ దేవుణ్ణి అనేసినట్టుగా, లేదంటే ఏదో హనుమంతుని ఏదో అనేసినట్టుగా ఓ బాధపడిపోయి అందరూ కూడా ఓ ట్రోల్స్ ఏంట్రా ఇవి వీడియోలు ఎంత దీనిగా వచ్చేస్తారని నేను అనుకున్నానండి. నాకు నవ్వు వచ్చింది. వీళ్ళకి తెల్లవారు లేస్తే ఏ పని పాటు ఉండదు అన్నదానికి నిదర్శనమే ఈ వీడియోస్. ఆయన ఏదో ఈవెంట్ చేసుకొని నాకు దేవుడి మీద నమ్మకం లేదు, మా నాన్న ఏదో అన్నాడు, నేనేదో చెప్పానని నా నాన్న గురించి ఆయన అంటూ వాళ్ళ భార్య గురించి ఆయన అంటే మీకెందుకురా నొప్పి వచ్చేసింది ఒక్కొక్కడికైనా. వీళ్ళకి అలాగే నొప్పి వస్తుంది. ఎందుకంటే ఎవరన్నా పని లేనుడు తెల్లవారు లేస్తే ఎవడ మీద ఎడుద్దామని అన్నోళ్ళు ఎవరైనా ఉంటే హిందూ సంఘాలు ఉన్నాయంట. అవి తర్వాత ఈ కరుణాకర్ గడ్ లాంటి కొంతమంది ఉన్నారులేండి సోషల్ మీడియాలో. వీళ్ళందరికీ అసలు ఏం చేయాలి, గట్టిగా గడ్డి పెట్టాలి. వీళ్ళకి మామూలు గడ్డి పెట్టకూడదు. వీళ్ళకి ఎరా బుద్ధి ఉందరా మీ అందరికీ అసలు ఎందుకు ఇలాగ అంటానని అంటారా? మొన్న మీకు తెలుసు కదా, ఈ యొక్క జెమిమా రోడ్రిక్స్ ఆవిడ సెంచరీ చేసి యేసు ప్రభు దయ వలన నాకు ధైర్యం వచ్చి నేను సెంచరీ చేయగలిగాను, నాకు ఒక బైబిల్ ప్రేరణ అయింది, యేసుక్రీస్తు గాడ్ నాకు ధైర్యాన్ని ఇచ్చారని మాట్లాడితే అప్పుడు కూడా నొప్పి వచ్చింది వీళ్ళకి. క్రికెట్ లో ఆడినప్పుడు ఎవరైనా యేసుక్రీస్తు గురించి చెప్పారన్నా నొప్పి వచ్చేస్తుంది. ఏమండి, ఇంకొక విధంగా వీళ్ళకి ఎవరైనా ఒక డైరెక్టర్ మాట్లాడి నాకు దేవుడి మీద నమ్మకం లేదు, ఆంజనేయుడి మీద నమ్మకం లేదు, పోనీ ఎవరి మీద నమ్మకం లేదు ఆయనకి, ఏంటి మీకు నొప్పేటి ఎంతకి? ఆయన చెప్పడానికి మీకు బాధ ఏంటి, ఎంతకి ఏంటి మీ బాధ? వీళ్ళకి ఏదో ఒక ఇష్యూ ఉండాలి. అంటే మాకు తెల్లవారు లేస్తే ఏ గొడవ గోళ లేకపోతే, ఎవడ మీద పడి ఆడకపోతే, ఎవడొక్కను పట్టుకొని పీడించకపోతే, ఏదో ఒక విషయంలో వేలాడకపోతే మాకు జరగదు అన్నట్టుగా వీళ్ళు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. వీళ్ళు ఇదే ఏమంటే మా సనాతనం అంటారు, ఏమనంటే హిందూ ధర్మం అంటారు. మీకు పని పాటు లేదురా ఎవరికైనా. నిజం ఇదే. నేను ఎందుకు ఈ వీడియో చేశాను అంటారా? పాపం జెమిమా రోడ్రిక్స్ అప్పుడు ఏం చెప్పింది ఆవిడే, నాకు యేసుక్రీస్తు వల్లనా అని అన్నది. అప్పుడు కూడా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఈ దేవుడి మీద నమ్మకం లేదన్నప్పుడు ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తారు. మీ పని అలా ట్రోల్స్ చేయడమే తప్ప నిజాలు తెలుసుకోవడం ఉండదు కదా, నొప్పి పెడుతుంది కదా, అంతేనా? అన్ని నొప్పులే మీకు. ఇకపోతే ఇండస్ట్రీలో అసలు దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎన్ని మాట్లాడుతున్నారో ఒక్కసారి మీకు చూపించమంటారా? ఒక్కసారి ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో మాకు దేవుడు అంటే నమ్మకం లేదు అని అన్నోళ్ళు, అలాగే కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఎంతమంది ఉన్నారో మీరు చూద్దరు కానీ ఒకసారి చూడండి. సార్ మీరు దేవుడిని నమ్ముతారా? లేదండి. అందుకని అంటే మీరు చాలా కొన్ని సినిమాల్లో మీరు ఈవెన్ దేవుడి ఎగ్జిస్టెన్స్ కూడా క్వశ్చన్ చేశారు. आप प्रेयर करते हो? बिल्कुल नहीं। कुछ नहीं ना। भगवान को मानते हो? ना। नहीं मानते हो? मैं कुदरत को मानता हूँ। ओके, लाइक नेचर इज ए गॉड फॉर मी। ஆனா நீங்க விபூதி கூட்டாலும் சரி வச்சுப்பேன், நீங்க ஏதாவது தீர்த்தம் கூட்டாலும் வச்சுப்பேன். I don't believe in God or religion the way it is portrayed now. But if you ask me, like, do you believe in God or do you believe God exists or don't exist? I don't know. నన్ను మతం అడిగితే ఎప్పుడు నేను బ్లాంక్ పెట్టాను. కొందరు ఏ రాసుకుంటారు నాకు తెలియదు. దేవుడు అనేటువంటి వాడు నమ్మే వాళ్ళందరినీ నేను గౌరవిస్తాను. మీరు నా వరకు దేవుడు నాడు నాకు తెలియదు, నేను సంశయవాది. అది బుద్ధుడి తత్వం. అయితే దేవుడు నాడు నాకు తెలియదు, కానీ మనిషి ఉన్నాడు, సమాజం ఉంది, సమస్యలు ఉన్నాయి. जब आप ऐसे बिलीफ सिस्टम के बीच रहते हैं जिसमें women you love, women who care for you,
they have different belief system. आपका अपना belief system I क्या don't है? believe in God. I have no time. I don't believe in God. I have no time. దేవుడు అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్ నాది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. నీకు చెప్తాను నేను, దేవుడు అనేది మనం కన్వీనియన్స్ కోసం మనం తయారు చేసుకున్నాం. Perhaps the most fearless atheist on Twitter. Any plans of making a movie on godlessness? I would definitely like to make a film on the concept of God in terms of why people would have invented something like God. Why people would have invented something like God. చూసారు కదా, అందులో కమల్ హాసన్ గారు ఉన్నారు, సేతుపతి ఉన్నాడు అందులోని, ఏమంటే అందులో రాజమౌళి ఉన్నారు, అందులోని ఒక వర్మ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది అందులో రవితేజ ఉన్నారు. ఇలా రకరకాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయం తెలియజెప్పారు. మీరెవరు కాదనడానికి? భారతదేశంలో ఎవరు భావ వ్యక్తీకరణ అయినా పంచుకోవచ్చు. వాడికి దేవుడికి అంటే నమ్మకం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఏ మతాన్నైనా విమర్శిస్తే, ఏ మతాన్నైనా అవమానిస్తే, ఏ మతాన్నైనా దూషిస్తే, ఏ మతం మీద దాడి చేస్తే కారణం లేకుండా నిష్కారణంగా, మరి అది అఫెన్స్ అవుతుంది. కానీ దీన్ని ఏంటి మీరు గింజుకుపోతున్నారు అంటే భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదా అంటే? భావ ప్రకటన స్వేచ్ఛలో ఎవరైనా ఓహో యేసుక్రీస్తు గురించి అన్నారనుకో, క్రికెట్ లో మీ మనోభావ దెబ్బతింటాడు. మనోభావాలు వీళ్ళకున్నారండి, వీళ్ళందరికీ మనోభావాలు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మనోభావాలు దెబ్బతినేస్తే ఎదుటోడి గురించి మాత్రం అమనా బూతులు తిట్టొచ్చు. తెల్లవారు లేస్తే యేసుక్రీస్తుని, మరియమ్మ గారిని, బైబుల్ని బండ బూతులు తిట్టినప్పుడు మాత్రం వీళ్ళు సాటిస్ఫై, చాలా బాధ అయ్యేది వీళ్ళకి ఎవరికి కూడా. ఎందుకంటే హాయిగా ఉంటుంది, పక్కోడి మీద పడేడిచి పక్కోడిని తిట్టడం అంటే మహాసరదా వీళ్ళకి. ఆయన ఈవెంట్ లో వాళ్ళు సినిమా యూనిట్ లో వాళ్ళ ఫ్యామిలీ మధ్య ఆయన మాట్లాడితే, లేదంటే అక్కడ వచ్చిన ఫ్యాన్స్ అందరి మధ్య మాట్లాడితే మీకు ఏడ్రా నొప్పి? ఏంటి మీకు నొప్పి? మనోభావ దెబ్బతిన్నాడా? మనోభావకు నొప్పి వచ్చిందా? మీ బావ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుంటాడు బయటికి మీ మనోభావ. మరి ఇండస్ట్రీలో ఎంత మందికి నచ్చలేదంట, వాళ్ళందరి మీద కూడా ఏడు చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయగలరు మీరు? ఇంకొక గొప్ప షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. లాస్ట్ లో మీకు జ్ఞాపకం చేస్తాను ఈ విషయం. అసలు ఆంజనేయుడి గురించి ఏంటన్నారా? మా ఆంజనేయుడిని అంటావా? మా ఆంజనేయుడి గురించి అలాగంటావా ఇలాగంటావా అని అన్నారు కదా. కొన్ని విషయాలు మీ ఆంజనేయుడి గురించి ఇప్పుడు నేను చూపిస్తాను రా, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నిజంగా ఆంజనేయుడి గురించి ఈయన అన్నారని వీళ్ళ మీద పడేడుస్తున్నారు కదా. ఆంజనేయుడిని అడ్డు పెట్టుకుని ఆంజనేయుడు మా మీదకి వచ్చాడు, మా మీద పూనేడు అనుకుని ప్రజల్లో మోసం చేస్తున్న కొంతమంది దొంగల విషయం మీకు చూపిస్తాను. వాళ్ళ మీదకి వెళ్ళే కెపాసిటీ మీకు ఉందరా? కనీసం వాళ్ళని మీరు ఏమైనా జైల్లో పెట్టించగలరా? వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇది తప్పని చెప్పే దమ్ము ఈ హిందూ సంఘాలు ఎవడున్నాడో వాళ్ళందరికీ రా కరుణాకర్ నీకుందా? ఈ దొంగలందరికీ ఉందో లేదో కనుక్కుందాం. ఇప్పుడు చూడండి, వీడికి ఎప్పుడు పడితే అప్పుడు హనుమంతుడు వచ్చేస్తాడంటే వాడి మీదకి ఎలా కుప్పిగింతలు ఎత్తున్నాడో, జనాలు ఎలా మోసం చేస్తాడో మీరు చూడాలి. వీడు ఏం చేస్తున్నాడు అంటే హనుమంతుడు వస్తున్నాడని ఎగురుతాడు, పడతాడు, లేస్తాడు, అక్కడికి వచ్చిన వాళ్ళు దెయ్యాలు పడతాడు, వదిలేస్తాడు, అక్కడ అయిపోయింది. ఆ తర్వాత ఇంకేటి చేస్తాడు? కొబ్బరికాయల నుంచి రుద్రాక్షలు తీస్తాడు, కొబ్బరికాయల నుంచి ఖర్జూరం తీస్తాడు, కొబ్బరికాయల నుంచి రకరకాలుగా అయినటువంటి పదార్థాలు బయటికి తీస్తాడు. వీడు ఎన్ని కుప్పిగింతలు ఎత్తాడో హనుమంతుడు ఆ పేరట. చూసారు కదా ఏమంటారు ఇప్పుడు? అది చూడండి, కొబ్బరికాయలో ఒక కొబ్బరికాయ కిందన పడిచేసి ఇంకో కొబ్బరికాయ తీసి దాన్ని కొట్టేసి లేదా నోటితో పీకేసి రకరకాలు చేసేసి దాంట్లోంచి రుద్రాక్షలు బయటకు వస్తాయా? మీ హనుమంతుడి పేరట మోసం చేస్తున్నాడు రా. ముందు వాళ్ళ సంగతి చూడండి. వెళ్ళి వాళ్ళ ఈవెంట్ లో ఏదో మాట్లాడుకుని నాకు దేవుడి మీద నమ్మకం లేదంటే ఓ ఎందుకు గిజ్జిపోతారు? ముందు ఇలాంటి సంగతి చూడండి రా బాబు, హిందూ సంఘాలు ముందు చూడండి వాళ్ళ సంగతే. ఇది అక్కడ అయిపోయింది. ఇంకొకడు ఇంకా హనుమంతుడి చేతిలో నాకు తెలిసి ఏముంటదంటే ఏముంటది, గద ఉంటది. కానీ ఇటు కచ్చి పట్టుకొని ప్లేట్ పట్టుకొని ఇడు ఎలా డాన్స్ చేస్తాడు ఒకసారి చూడండి ఒకసారి. చూసారా? ఓహో ఇలా కూడా డాన్స్ చేస్తారనమాట. హనుమంతుడు ఇలా కూడా పూంతాడు అనమాట. ఓహో సూపర్ కదా. మరి ఇది నిజం అంటారా అబద్ధం అంటారా? అబద్ధం అయితే వాళ్ళు ఖండించండి, వెళ్ళండి. మీ దగ్గర ఇన్ని లొసుకులు, ఇన్ని లోపాలు, ఇన్ని హోల్స్ పెట్టుకొని ఎందుకురా అవతలడి మీద పడేడిస్తారు మీరు? తెల్లవారులు అయితే పని లేదేటరా మీకు? ఎక్కడితో అయిపోలేదు. ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను రోయ్. అసలు హనుమంతుడు బ్రహ్మచారి కదా, ఆడవాసన ఆడగాలి ఏమి ఉండదు కదా వాళ్ళకి. నిజమే కదా. అసలు ఆడవాళ్ళ మీదకి ఎలాగరా హనుమంతుడు వస్తాడు? చూడండి, ఈవిడి మీదకి హనుమంతుడు వచ్చాడంటే ఎలాగవుతుంది ఈవిడ ఒకసారి చూడండి. చూసారా? ఈవిడి మీద కూడా హనుమంతుడు వచ్చాడంటే ఇప్పుడు చెప్పండి రా, ఆడవాళ్ళ మీదకి హనుమంతుడు వెళ్తాడు ఏంటి? ఆడవాసం లేదు మీరే అంటారు బ్రహ్మచారి అని. మరి ఎలాగరా ఆడవాళ్ళ మీదకి వెళ్తాడు? ఇంతకి వచ్చినట్టే రాలేనట్ట? రాలేకపోతే తప్పని చెప్పండి, వాళ్ళని ఖండించండి. ముందు చేయవలసిన పనులు ఇన్ని పెట్టుకొని ఎందుకురా ఏడుస్తారు? ఆయన పెద్ద డైరెక్టర్ అని ఆయన మీదకి వెళ్తే కొంచెం మీకు వ్యూస్ వస్తాయని, లేదంటే మీరు ఏదో పాపులర్ అయిపోతారని. దీని అంతటికీ కారణం ఒకటి చెప్తానండి. ఈ మధ్యలోని ఒక తాండవ అని ఏదో సినిమా వస్తుందని దానికి డైరెక్టర్ బోయపాటి సీను ఈయన కూడా ఏమంటాడు, పెద్ద డైరెక్టర్ అయితే ఎవరికి కావాలి, సనాతన ధర్మాన్ని అవమానిస్తాం అంటాడు. అంటే ఈ డైరెక్టర్ ఆయన హైప్ కోసం రావాల్సిన సినిమా అంటే ఏదో సినిమా వస్తుంది బాలకృష్ణ గారు అనుకుంటా హీరో, మరి ఆ సినిమాని హైప్ చేసుకోవడానికి ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అబద్ధాలు పుట్టించి ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి గారితో సహా అందరూ కూడా లేని వాటిని కల్పించి సినిమాలు తీస్తేనే కదండి హిట్ అవుతున్నాయి. ఇది సనాతన ధర్మంలో లేని వాటిని కల్పించి తీయడం. మొన్న వచ్చిన కలికి సినిమా అనుకుంటా, అది అసలు ఉందరా మీ దాంట్లోనే? చెప్పండి రా బాబులు, చెప్పండి అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, తప్పులేదు చెప్పండి. మీరు అన్ని కల్పించే తీస్తున్నారు
చేస్తున్నారు. ద్వారక అనేది లేదు, ద్వారక అనేది ఏదో కృష్ణుడి కాలంలో ఉన్నట్టుగా దాన్ని చూపిస్తూ సినిమా తీస్తారు, దాన్ని ఆడించేస్తారు కదండి. ఇప్పుడు ఇస్తున్న మధ్యకాలంలో ఈ మూవీస్ అన్ని మీరు చూడండి, ఆ పేర్లన్నీ పెట్టుకొని ఒక్కొక్కటి అవన్నీ కూడా ఏంటంటే సనాతన కల్పిత సినిమాలు. అలా చూసేసి అలా కల్పించేసినప్పుడు కూడా అందులో లేకపోయినా ఎవడో మాట్లాడి హిందూ సంఘాలు వాళ్ళ గ్రంథాల్లో కూడా లేనివి కల్పించి తీసేసిన ఎవడో మాట్లాడి. అసలు సినిమా అంటేనే కల్పితం కదరా. ఇప్పుడు తాండవ ఏదో సినిమా, లేకపోతే మరొకటి వస్తుంది మరొకటి, ఇవన్నీ కల్పించి తీయట్లేదా కథలో? అంతెందుకు పాత సినిమా కాలంలోకి వెళ్ళిపోతే ఈ మహాభారతంలో ఎన్ని కల్పితాలు, ఎన్టీ రామారావు గారి హీరోగా నటించారు, ఎన్ని కల్పితాలు, ఆ పురాణ కథలన్నీ కల్పితంతోనే కదరా బాబు అన్ని సినిమాలు తీసారు. అప్పుడు ఏం మాట్లాడలేదు, హిందూ సంఘాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి చెప్పాలి మరి. కల్పించి తీసి ఇన్ని మాట్లాడుతుంటే అసలు సినిమానే కల్పించి మీ కథలను కల్పించి మీ వక్రీకరణలు చేసి తీస్తున్నట్టుగా మీకు అనిపించట్లేదు. ఎందుకంటే మీ గ్రంథాలు మీ కథలు అన్ని కల్పితాలని మీకు తెలుసు. మరి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు మీరు? ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? అసలు లేనాట్లు లేదో ఆయన అనుకున్నాడే అనుకో, మీకేటి బాధ, మీకేటి నొప్పి చెప్పాలి కదా. మీ నొప్పి అంతా ఏంటో చెప్పనా? ఎవడి మీద పడే ఎడితే కానీ తెల్లవారులు అయితే మీకు అరగదు. ఎందుకంటే మీకు అది తప్పితే ఇంకోటి రాదు కదా, అది తప్పితే మీ దగ్గర ఇంకోటి లేదు కదా. మీరు ఏదైనా వాస్తవం చెప్పాలంటే చెప్పలేరు కదా. ఇంకొక మంచి మాట అడుగుతానండి, సమాధానం చెప్పాలి. దేవుడే లేడంటే మీకు నొప్పి వచ్చింది. ఒక సెలబ్రిటీస్ అంతమంది మీరు చూసారు కదా, లేరని చెప్పారు. అంత ఎందుకండి, అంత ఎందుకు చెప్తున్నాను బాగా వినాలి. తమిళనాడులో ఒకప్పుడు మంచి పెద్ద హీరో, ఆయన మరలా ముఖ్యమంత్రి కూడా చేశారు, ఎంజి రామచంద్రన్. ఆయన దేవుడే లేడంటారు, అలాగే ఆయన ముఖ్యమంత్రి కాకుండా పోయాడా? ఇలా అడిగి చూడండి ఒకసారి తమిళనాడు ప్రజల్ని. ఆయన దేవుడే లేడంటాడు, చెప్పాలి ఏమంటారు? అంత ఎందుకండి. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి, బాగా వినాలి, మీ హనుమంతుని అన్నారు, ఎవరో రాజమౌళి అని అన్నారు కదా, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు ఏం చెప్పారో తెలుసా? రాముడు కృష్ణుడు రహస్యాలని రాశాడు, వాళ్ళు అసలు ఫేక్ అని రాశాడు, అవి ఏం జరగలేదని రాశాడు. రెడిల్స్ ఇన్ హిందూయిజం అనే పుస్తకాన్ని రాశాడు, ఇవన్నీ కూడా ఒత్తి ఫేక్ అని రాశాడు. ఏమంటారు అప్పుడు? ఏం చేస్తారు చెప్పండి మీరు? ఎవరికి నచ్చిన అంతే భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉందని చెప్పిన వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా? మీ హిందుత్వం కోసం రెడిల్స్ ఇన్ హిందూయిజం అని బుక్ రాశాడు, రాముడు కృష్ణుడు రహస్యాలు రాశాడు. మరి ఏమంటారు అంటే ఆయన మీద కూడా లేచిపోతారా? ఆయన మీద కూడా ఏమంటారు? భావ ప్రకటన స్వేచ్ఛలో ఎవరైనా చెప్పుకోవచ్చు. మీకు ఏమైనా ఓపుకుంటే ఇది తప్పు అని అనిపిస్తే లేదని నిరూపించుకోవాలి, అంతేగాని ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ వద్దనడానికి మీరెవర్రా? అసలు మీరు ఎవరు? ఎందుకే మీ భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారు కదా, తెల్లవారులు ఇస్తే క్రైస్తవుల్ని వాళ్ళని అందరిని తడతారు కదా. మీ భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు కదా, ఏం మీ దాకా వచ్చిందారు, నొప్పి వచ్చిందా? అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఆవిడ ఎక్కువ హనుమంతుని నమ్ముతారు, అసలు నాకు నమ్మకం లేదని కానీ మీకు నొప్పి వచ్చిందా? ఎందుకు నొప్పి వచ్చింది మీకు అంటే? రేపు పొద్దున్న నిజంగా హనుమంతులు లేడని సినిమా తీసేస్తారని భయం వేసిందేంటి మీకు? లేదా మా ఒక సనాతన దేవుళ్ళందరూ కల్పితూ అనుకుని రాజమౌళి సినిమా తీసేస్తారని భయం వచ్చిందేంటి? వచ్చినా వచ్చి ఉంటుంది, అందుకే గింజుకుంటున్నారు మీరు. ఏంటి మీ బాధ? సైలెన్స్ గా ఉండండి. ఈ భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఇందులో ఎవడి భావ ప్రకటన స్వేచ్ఛ అయినా చెప్పుకోవచ్చాడు. దేవుడిని నమ్ముతాడు, నమ్మకపోతాడు, ఏ దేవుడినైనా నమ్ముతాడు, దేన్నైనా విశ్వసిస్తాడు. మీకేంటి నొప్పి? ఏంటి నొప్పి మీకు? ఏం క్రైస్తవులు అన్నప్పుడు మీకు నొప్పి రాలేదా? అరే అసలు మీకు తెల్లవారు లేస్తే అలా మాట్లాడితే, హిందూ సంఘాలు మాట్లాడితే అలా ఎవరో క్రికెట్ లోని ఎవరైనా అన్నారనుకో వాళ్ళ మీద పట్టి ట్రోల్స్ చేస్తారు, లేకపోతే వీళ్ళు రాజమౌళి మీద ట్రోల్స్ చేస్తారు, లేదా జమీమా మీద ట్రోల్స్ చేస్తారు. ఈ పనే తప్పరే. భారతదేశంలో ఇంకే పనులు లేవురా? నిరుద్యోగం పెరిగిపోతుంది, దానికోసం పోరాడండి రా దరిద్రులారా. ఇక నిరక్షరాస్యత పెరిగిపోతుంది మన భారతదేశంలో, దానికోసం పోరాడండి రా. చిన్నపిల్లలకి పౌష్టికాహార లోపంతోనే జబ్బులు వచ్చేస్తున్నాయి, దాని మీద పోరాడండి. ప్రభుత్వాలు మనల్ని మోసం చేసి, మనల్ని మభ్యపెట్టి, మనల్ని ఇంకా మన దేశాన్ని అప్పుల్లో ముంచేసి మనల్ని తొక్కి పారేస్తున్నారు. దీనికోసం పోరాడండి రా. దానికోసం ఎప్పుడు పోరాడరు, దానికోసం ఎవడు అడగడు. అవునా? ఓట్లు చోరీ అయిపోతున్నాయంటే దానికోసం పోరాడండి. ఇంకెంతకాలం ఈ యొక్క పనికిమాల మాటలు, పనికిమాల ట్రోల్స్? అప్డేట్ అవ్వండి రా. యూ హ్యావ్ టు బి అప్డేట్ అవ్వండి రా. ఇంకెప్పుడు రా మారుతారు మీరు? ఎంత గడ్డి పెట్టినా మారరు. ఎందుకంటే మీకు ఒక సనాతన పిచ్చి ఒకటి ఉంది కదా, మా ధర్మం మా ధర్మం మా పిచ్చి, లేదా మా దేశం మీ బాబు గడిదేం కాదు, అందరిది దేశం. మీరు ఒక్కలే దేశంలో పుట్టలేదు, అందరూ పుట్టారు. అందరికీ దేశం అంటే భక్తి ఉంది, గౌరవం ఉంది, ప్రేమ ఉంది. కాకపోతే మీరు ఓవరాక్షన్ చేస్తుంటారు అంతే, పేరు పెట్టుకొని. ఓవరాక్షన్ ఆపి, పిచ్చి మాటలు ఆపి కట్టి పెడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసిన ఈ వీడియో దయతో ఈ పనికి మళ్ళీ వాళ్ళందరికీ చూపించండి, వీలైతే షేర్ చేయండి. ఇంకా మంచి సంగతులతో మరలా కలుసుకుందాం. ఏమైనా పిచ్చి మాట్లాడి జనాలు ఏమైనా అనాలనుకోండి, నేను ఇలాగే స్పందిస్తాను భారతీయ క్రైస్తవుడుగా. నీకెందుకురా నన్ను అడగొచ్చు మీరు, నాకు కావాలి. ఎందుకంటే క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్నారు. మొన్న జమీమాని ట్రోల్స్ చేశారు, ఈ రోజు ఇంకొకరు ట్రోల్ చేస్తున్నారు. అందరినీ చేయడానికి మరి మీకెందుకురా? మీరెందుకు చేస్తున్నారా? అందుకే నేను మాట్లాడడానికి వచ్చాను. మీరు ఎందుకు చేశారని అడగడానికే వచ్చాను. ఒక భారతీయుడిగా నాకు హక్కు ఉంది కాబట్టి, అర్థమైందా? ఒక భారతీయుడిగా నాకు హక్కు ఉంది కాబట్టి నేను అడగడానికి వచ్చాను. మీ ముందు నేను అడిగాను, ఈ ప్రశ్నకి జవాబు చెప్పే మగోడు ఎవడైనా ఉంటే నా ఫోన్ నెంబర్ ఉంది కింద చెయ్యండి, అప్పుడు చెప్తాను. ఇంకా మిగతా విషయాలు అప్పుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో కలుసుకుందాం.